హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రీసెంట్‌గా ఓపెన్ అయిన ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌కి వచ్చినాను. ఆకాశంలో ఎక్కడ చూసినా గ్యాస్ బెలూన్‌తోని నింపేసిర్రు. ఆకాశం మొత్తం రంగులు రంగులు కనిపిస్తుంది. చాలా బాగున్నాయి. ఈ పార్క్ మొత్తం 150 ఎకరాలు ఉంది. ఇందులో మొత్తం 85 దేశాల నుంచి తెచ్చిన మొక్కలని నాటిర్రు. దీన్ని రామ్‌దేవ్ గారు స్టార్ట్ చేసిర్రు. దీన్ని చేయడానికి 25 ఇయర్స్ పట్టిందంట ఆయనకి. ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడనే టికెట్స్ ఇస్తారు లోపల. టికెట్ రేట్ పర్ పర్సన్ వచ్చేసి 1600. కానీ వీళ్ళు డిస్కౌంట్ లో ఒక్కోసారి ఒక్కో లెక్క తీసుకుంటున్నారు. ఒకసారి 1000 తీసుకుంటారంట ముందు వచ్చిన వాళ్ళకి. నాకైతే 1200 తీసుకున్నారు. గోల్ఫ్ కార్ట్ రైడ్ కి ఏమో 200 ఎక్స్ట్రా. టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నారు. టికెట్ దాంతో పాటు మనకు ఒక బ్యాండ్ ఇస్తారు. బ్లూ కలర్ బ్యాండ్ ఇస్తారు. ఎంట్రన్స్ లోకి ఎంటర్ కాగానే మనకి ఈ ఐరన్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. చాలా బాగుంటది ఇదంతా. ఎంట్రన్స్ లోనే మన దగ్గరికి వెహికల్ పికప్ చేసుకోనికి వస్తుంది. అక్కడనే ఎక్కేసి మనం వెళ్ళిపోవచ్చు. మీకు ఏ స్పాట్ నచ్చితే అక్కడ దిగేసి మళ్ళీ వేరే ఏ వెహికల్ వచ్చినా ఎక్కొచ్చు. ఈ ఒక్కటే వెహికల్లో ఎక్కాలని ఏం లేదు. ఇది ఐ సినిమాలో ఒక సాంగ్ లో ఉంటది సెట్. సేమ్ అలాంటి సెట్టే ఇది. ఇక్కడ ఉంది సేమ్. ఇది నేను ముందు ప్లాస్టిక్ అనుకున్నా, కానీ దగ్గర పోయి చూస్తే రియల్ రాక్. ఇది రాక్ మొత్తం నిజంగా ఇలాంటి షేపే ఉంది. ఇది దాని లోపల మధ్యన డొల్లగా ఉంది. దాంట్లో వాటర్ నిండుగా ఉన్నాయి చూడండి. దాని లోపల ఆ షేప్ అది న్యాచురల్ గా ఫామ్ అయింది. ఇదేం చెక్కింది కాదు. నాకైతే ఈ ఐరన్ తో తయారు చేసిన డిజైన్ అయితే సూపర్ అనిపించింది. ఇంకా ఇట్లాంటివి అక్కడ 2-3 ఉన్నాయి. చాలా బాగున్నాయి. చెట్టుని రూట్స్ నుంచి ఇట్లనే తింపుకుంటూ పెంచారు మొత్తం. ఇది డిజైన్ అనుకున్నా కానీ డిజైన్ కాదు. చెట్టు భూమి లోపల నుంచే ఇది ఇట్లా రౌండ్ తింపుతూ దీన్ని పెంచారు అనమాట. అందుకని ఈ షేప్లో వచ్చింది. ఇది చాలా బాగుంది. సేమ్ ఇందాక చూసిన దాని తీరే సేమ్ అలానే పెంచారు. ఇట్లాంటిది పెరగడానికి మినిమం 30-40 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు వెయిట్ చేయాలన్నమాట. కానీ వీళ్ళు చాలా బాగా చేసారు. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పిక్స్ పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం చాలా రకాల పార్కులు ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కటి వ్యూస్ ఫోటోస్ సూపర్ అద్రిపోతాయి. ఇక్కడ మీరు ఇండియాలో ఉన్నట్టయితే అనిపించదు, ఏదో ఫారెన్ వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ మొత్తం.
ఇంతకు ముందు చూపించిన కదా రాక్ ఫార్మేషన్ సేమ్ అట్లాంటిది, కానీ ఇది కొంచెం లోతు ఎక్కువ ఉన్నది. మనం బయట ప్లాస్టిక్ కుర్చీలు, ఐరన్ కుర్చీలు చూస్తుంటాం కానీ ఇక్కడ చెట్టునే కుర్చీలాగా బెండ్ చేసి పెంచిర్రు. ఈ సెట్ చూపించి మాత్రం ఇది ఇండియా అంటే ఎవ్వడు నమ్మడు అసలు. ఆ రేంజ్లో ఉంది ఈ సెట్ మొత్తం. అక్కడ కనిపిస్తున్న షేప్ ఏందో నాకు అర్థమైతలేదు. మీకు తెలిస్తే మాత్రం దాన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం తివాలా పార్క్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదే జపనీస్ గార్డెన్ అని అంటున్నారు కదా, అదేనేమో ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడంతా పుట్టగొడుగులు లాంటి చెట్లు ఉన్నాయి, దాని కింద మనం కూర్చోవచ్చు కూడా. ఈ ఆంటీలు చల్లగా చిల్ అవుతున్నారు. నాకు ఈ గార్డెన్ చాలా బాగా నచ్చింది. ఎక్కడ చూసినా పుట్టగొడుగులు లాంటి చెట్లు సూపర్ ఉన్నాయి. ఇంకా ఫొటోస్ అయితే మామూలుగా రావు, ఒక రేంజ్లో వస్తున్నాయి, బాగున్నాయి. వీడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మిస్ చేయకుండా. తినడానికని ఫుడ్ కోర్ట్కి వచ్చిన. ఇక్కడ రేట్స్ మాత్రం చూస్తే మన ఆస్తులు అమ్మేసుకోవాలి ఇక్కడ తిన్నీకే. నా బెస్ట్ సజెషన్ బయట తిని లోపలికి వెళ్ళండి బెటర్. ఇందాక గార్డెన్ పేరు తప్పు చెప్పినాను. ఈ జాపనీస్ గార్డెన్ పేరు హనీ హోనియో. ఇక్కడ ఒక పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ స్పైడర్ ఉంది. ఇక్కడ నాకు ఐరన్ స్ట్రక్చర్స్ నచ్చినాయి, కానీ ఇక్కడ మొత్తం వాటిపై డస్ట్ పడిపోయి ఉంది, అంత బాగా అనిపిస్తలేవు. తోడుచుంటే చాలా బాగుంటుండే. నాకు ఈ ట్రీ వ్యూ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి మాత్రం సూపర్ అనిపిస్తుంది. దీనిపై నుంచి వ్యూ చూపిస్తే మాత్రం అద్దరిపోతుంది.
నాకైతే ఈ గార్డెన్ చాలా నచ్చింది. ఈ మొత్తం వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. 1600 రూపీస్ దీనికి వర్త్ అంటే మాత్రం ప్రస్తుతానికైతే వర్త్ కాదు. ఇంకా 1 ఇయర్ పాటు జరిగేటట్టుంది వర్క్ అంతా. చాలా ఉంది. జస్ట్ 20% మాత్రమే మీరు ఇప్పుడు వీడియోలో చూసారు. ఇంకా మిగతాది కన్స్ట్రక్షన్ కావాల్సింది ఉంది. అండ్ అట్లే ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఇంకా ఎక్కువ స్టాల్స్ ఏం లేవు. ఫ్యూచర్లో రావచ్చు. కానీ ఇప్పుడున్న స్టాల్లో మాత్రం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ వెరైటీస్ కూడా తక్కువ ఉన్నాయి. చాలా రేట్స్ ఉన్నాయి. ఇంకా ఇదంతా తిరగాలంటే మీరు ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ ఎంబడి ఉంచుకోవాలి. అండ్ అలాగే క్యాబులు ఉండాలి. చాలా దూరం ఉంటాయి కాబట్టి నడవాల్సి వస్తుంది. ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకురావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి.